హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, బేబీస్కి ఇప్పుడే పుట్టినటువంటి పిల్లలకి నామంని ఎన్నుకోవాలంటే, నేముని పెట్టుకోవాలంటే నక్షత్ర పాదం ప్రకారమే ఇప్పటి వరకు పెట్టడం ఆచారంగా వస్తుంది. మరి ఈ విధంగా నక్షత్ర పాదం ప్రకారం పేరు పెట్టడం పలాని అక్షరముతో అనేది రైటా రాంగా, కరెక్టా కాదా అనే అంశాన్ని డిస్కషన్ చేద్దామండి. అంతకంటే ముందుగా మనము అసలు ఈ నక్షత్ర పాదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నక్షత్ర పాదం ప్రకారం ఎందుకు మన పూర్వీకులు అవలంబించారు నామకరణాన్ని ఈ అక్షరంతో మొదలు పెట్టాలని అనే విషయాల్ని చూద్దామండి. ఈ విధంగా రాశి చక్రం ఉంటుంది మనకి. ఈ రాశి చక్రంలో మొత్తం మనకి 12 రాసులు లేదా హౌసులు ఉంటాయి. ఇది మన యొక్క చతురస్రాన్ని లేదా వృత్తాన్ని తలపిస్తుంది. మనకి మ్యాథమెటిక్స్లో చతురస్రం కానీ వృత్తం కానీ టోటల్ యొక్క డిగ్రీస్ ఏంటంటే 360 డిగ్రీలు మనకు తెలుసు. మరి దీన్ని 12 భాగాలు చేశాం అంటే ఒక్కొక్క హౌస్ 30 డిగ్రీలు ఉంటుంది. దీన్ని మనం టైంలో చూసుకోవాలంటే, మరి ఒక రాశి చక్రంలో ఇలా కంప్లీట్గా తిరిగే టయానికి, అంటే చంద్రుడు ఒకరోజు ఇలా తిరిగే టయానికి దాన్ని ఒక రోజు అంటాం. అంటే ఒక రోజు 24 గంటలు, 23 గంటల 56 సెకండ్లు సంథింగ్ ఉంటుంది. అయితే మనకి ఓవరాల్గా 24 గంటలు తీసుకుంటాం. సో ఈ 360 డిగ్రీలు మనకి తిరిగి వచ్చేసరికి 24 గంటలు పడుతుంది ఒక రోజులో, 24 అవర్స్. మరి అప్పుడు ఒక్కొక్క హౌస్లో ఎంత అవుతుంది? 2 అవర్స్ పడుతుంది. ఎందుకంటే మొత్తం 12 కాబట్టి 2 అవర్స్. దీన్ని 12 రాసులుగా విభజించారు. ఈ 12 రాసులు తర్వాత దీన్ని 27 నక్షత్రాలుగా, 27 నక్షత్రాలను వీటికి పంచారు. ఇలా పంచినప్పుడు ఈ 12టికి కూడా 12 × 9, 12 9లు 108. అంటే 27 నక్షత్రాలు పంచినప్పుడు ఏమవుద్దంటే, ఒక్కొక్క నక్షత్రాన్ని మరలా 4 పాదాలుగా చేశారు. అప్పుడు 27 × 4 ఎంత అవుతుంది? 108. ఈ 108 పాదాలని 12 రాసులకు పంచాలంటే ఒక్కొక్క రాశికి 9 అవుతుంది. సో 12 రాసులు, 27 నక్షత్రాలు, 108 నక్షత్ర పాదాలు. ఇదే మనకు తెలిసిన ఆస్ట్రాలజీ, మనం ఫాలో అవుతున్న ఆస్ట్రాలజీ, మన సాంప్రదాయక ఆస్ట్రాలజీ. దీనిలో ఏం జరిగేది అంటే, ఒక మనిషి జన్మించినప్పుడు మన పూర్వీకులు లేదా మన పెద్దవాళ్ళు మహర్షులు వారి యొక్క దివ్య దృష్టితో ఖగోళం మొత్తాన్ని పరిశీలించగలరు. అంత శక్తి ఉంది వారికి. ఆ శక్తితోనే ఒకరు జన్మించినప్పుడు వారిది ఏ రాశి, ఏ నక్షత్రం, ఏ నక్షత్ర పాదం అని పరిశీలించి, ఏ నక్షత్ర పాదంలో జన్మిస్తే ఆ యొక్క పర్సన్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వారేం చేసేవారంటే అప్పటి వరకు జన్మించిన చాలామందిని అబ్జర్వ్ చేసి, అంటే ఒక 1000 మందిని తీసుకున్నారు అనుకోండి. ఈ 1000 మందిలో అశ్విని నక్షత్రం 1వ పాదంలో ఒక 20 మంది జన్మించారనుకోండి. ఈ 20 మందిలో ఒక 16 మందికి ఒకే విధంగా ఉండేది. సో దాన్ని ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. అశ్విని నక్షత్రం 1వ పాదంలో జన్మిస్తే వీరికి ఇలా ఉంటుంది. అప్పట్లో ఉన్న మన సౌకర్యాల ప్రకారం, అప్పట్లో ఉన్న మన టెక్నాలజీ ప్రకారం ఇదే చాలా ఎక్కువ. ఇది ఎందుకు అంటే, లోక కళ్యాణానికి మరీ భయభ్రాంతులకు లోనవ్వకుండా సమ్ బెటర్. ఏది ఒక 70, 80, 90, 100 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు దాన్ని అవలంబించాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు అవసరం లేదు? దాన్నే అవలంబిస్తే మనకు వచ్చే నష్టం ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఒక బాబు లేదా బేబీ ఒక పర్టికులర్ ప్లేస్లో జన్మించినప్పుడు, ఈ యొక్క అనంత విశ్వములో ఈ భూమి మీద ఒక పర్టికులర్ ప్లేస్లో జన్మించినప్పుడు, ఆ పర్టికులర్ ప్లేస్ యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ను బట్టి అప్పుడు
వారి యొక్క రాశి అంటే ఆ గ్రహము ఏ రాశిలో వారు పుట్టినప్పుడు చెలిస్తుందో దాన్ని రాశిగా భావించేవాళ్ళు. అయితే ఆ యొక్క గ్రహము ఎంతవరకు చెలించేది ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే దాదాపు 30 డిగ్రీలు, అంటే దాదాపు 2 గంటలు పడుతుంది. ఏది ఒక రాశిలో. మరి ఒక నక్షత్రంలో అది గనక ఆ విధంగా ప్రయాణించాలంటే ఎంత టైం పడుతుంది? టోటల్గా మనకెంత? 24 గంటలు. 24 గంటలు. మరి దీన్ని నిమిషాలకు మారిస్తే 1440 నిమిషాలు. మరి 27 నక్షత్రాల్లో ఒక్కో నక్షత్రంలో ఎంతసేపు ప్రయాణించిద్ది? 27తో 1440ని మనం భాగించాల్సి ఉంటుంది. మొదట 144లో చూద్దామండి. 5 సార్లు పోతుంది. 5 ఏళ్ళు 35, 5 3 5 2 13 13. సో 9 పక్కన 0. ఇప్పుడు 2 సార్లు పోతుంది. 2 సార్లు 2 4 8 3 3 ఏళ్ళు 21. 3 సార్లు పోతుంది. సో 3 ఏళ్ళు 21 1 2 3 ఏళ్ళు 6 2 8 81 9 వస్తుంది. అంటే ఇక్కడ 53 డిగ్రీలు వచ్చింది. ఇక నిమిషాల్లో రావాలి. 57 నిమిషాలు ఇది. అంటే ఇప్పుడు 57 నిమిషాలు వచ్చింది ఇక్కడ మనకి టైంలో నిమిషాలు. సో ఓకే. ఇప్పుడు మరి సెకండ్లోకి రావాలి. దీన్ని 60తో మళ్ళీ హెచ్చవేద్దాం. 540. ఇప్పుడు 27 ఎన్నిసార్లు పోతుంది? 20 సార్లు పోతుంది. 540 అంటే 53 నిమిషాల 27 సెకండ్ల కాలం ఒక నక్షత్రంలో ప్రయాణిస్తుంది. అయితే మనకి నక్షత్ర పాదం కదా కావాల్సింది. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క 24 గంటల్లో వచ్చిన నిమిషాలని 1440ని 108తో భాగిద్దామండి. ఒక నక్షత్ర పాదంలో ఎంత టైం పడుతుందో చూద్దామండి. 108 8 సార్లు పోతుందని చూస్తే 8 1 8 108 6 8 48 6 1 6 7 1 7 8 1 8 9 1 9 144 చూద్దాం ఫస్ట్ ఒక్కసారి. ఒక్క 108 108. ఇప్పుడు 14 8 పోతే 6. ఇక్కడ చూసినట్లయితే 3లోకి 0 పోతే 3 పక్కనే 0 దించుకున్నాం. ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు 108 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 8 24 3 1 3. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 40 36 మిగిలింది. సో ఇదేంటి? నిమిషాలు. ఇప్పుడు సెకండ్లు కావాలంటే 60 తెచ్చివేయాలి. 6 36 6 36 3 18 3 21. ఇప్పుడు 108 ఎన్నిసార్లు పోతుంది? దీనిలో 2 సార్లు. 2 8 16 2 1 2 పక్కన 0 సెకండ్స్. అంటే ఇక్కడ నక్షత్ర పాదంలో ఏమవుతుంది? 13 నిమిషాల 20 సెకండ్ల సేపు ప్రయాణిస్తుంది. ఇది మనకి 100 సంవత్సరాల నుంచి వస్తున్న మన సాంప్రదాయం అనుకున్న విధానం. అంటే ఒక బాబో బేబో జన్మించినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని బట్టి ఒక నక్షత్ర పాదములో ఆ యొక్క లగ్నం ప్రయాణించేటువంటి విషయాన్ని బట్టి ఇదిగో ఇతను కారణజన్ముడు అవుతాడు, ఇతను ఇలా అవుతాడు, ఇతని భవిష్యత్తు ఇలా ఉంటుంది, ఇతనికి ఈ అక్షరాలతో పేరు పెట్టాలి అని చెప్పేవాళ్ళు. ఇంతసేపు నడుస్తుంది. అంటే ప్రపంచంలో కొన్ని లక్షల మంది పుడతారు ఈ టైంలో 13 నిమిషాల సెకండ్లో. అందుకే చాలా కాలం మనకి ఏవి కూడా పాయింట్ ఆఫ్ రేంజ్లో జరగలేదు. ఇదిగో నీకు పలాని మహాదశలో పలాని అంతర్దశలో జరిగిద్దంటే ఆ పర్టికులర్ టైంలో జరిగేది కాదు, కొంచెం ముందో వెనకో జరిగేది. కొంచెం అంటే కొంచెం కాదు, నెలలు సంవత్సరాల తరబడి. అందుకని తర్వాత మనకి కృష్ణమూర్తి గారు దీన్ని బాగా విస్తరించారు.